ఉదయశ్రీ గారు నమస్తే అండి. మరి జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అసలు ఆయన ప్రజల్లోకి వస్తే ఎలా ఉంటుందంటారు? అసలు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రజల్లోకి రావాలనే కోరుకుంటా ఉన్నాను. ఏదైతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాల వెనకాల దాక్కొని కొన్ని వందల మందిని పోలీసులు బందోబస్తు పెట్టుకొని కారులో కూర్చొని దండాలు దాసుకాలు పెడితే వెళ్ళేవాడే తప్ప ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో మమేకమై ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్న రోజు లేదు గత 5 సంవత్సరాల్లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇకనైనా ప్రజల దగ్గరకు రావాలనే కోరుకుంటా ఉన్నాను. కూటమి ప్రభుత్వం ఎంతైతే అభివృద్ధి చేస్తూ ఉందో, కూటమి ప్రభుత్వం ఎంతైతే ప్రజలకు మేలు చేస్తూ ఉందో, కూటమి ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు అయితే అందజేస్తూ ఉందో, అతి తక్కువ సమయంలోనే కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసమే పోరాటం చేస్తూ ఉందో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనే నేను ఈరోజు కోరుకుంటా ఉన్నాను. ప్రజల్లోకి రావాలి జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడూ తాడేపల్లి కొంపలో, బెంగళూరు ప్యాలెస్లో ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే అక్కడ దిగడం, అక్కడ ఎక్కితే ఇక్కడ దిగడం కాకుండా ప్రజల్లోకి వచ్చి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలోకి రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. నాతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల ఎంత ఆనందంగా ఉన్నారో, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసుకోవడం కోసమైనా రావాలి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు కొన్ని కోట్ల రూపాయలు దోచేసుకున్నాడు. రోడ్ల విషయంలో చూస్తే ఎక్కడ పడితే అక్కడ గుంతలమయం. ఆ గుంతల్లో చనిపోయిన దాఖలాలు ఉన్నాయి, ప్రసవమైన దాఖలాలు ఉన్నాయి, ఎంతోమంది యాక్సిడెంట్లు అయిన దాఖలాలు ఉన్నాయి, కాళ్ళు చేతులు ఇరిగిపోయి అరో లక్షణాన్ని ఇంట్లో పడి ఏడుస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అలాంటి రోడ్లని ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే ఈరోజు రోడ్లన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు ఒక రోడ్లంటే ఇలా కూడా ఉంటాయా అనే రీతిలో ఈరోజు చూపిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. అవి చూడ్డానికని జగన్మోహన్ రెడ్డి రావాలి. అదే రోడ్ల మీద గత 5 సంవత్సరాలు ఎట్లా అయితే రోడ్లు ఉన్నాయో ఇప్పుడు ఎట్లా ఉన్నాయో అలాంటి రోడ్ల మీద ఆయన నడవడం కోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలి, ప్రజల కోసం రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేశాడో, అవ్వాతాతలకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 పెంచుకుంటూ ముఖ్యంగా అవ్వాతాతల్ని కన్న తండ్రి లాంటి వాళ్ళని మోసం చేశాడు. కాబట్టి వాళ్ళకి క్షమాపణ చెప్పడానికైనా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావాలి. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఎంతోమంది ఆడబిడ్డల పుస్తెలతాళ్ళు తెగిపోయినా కూడా పట్టించుకోకుండా మద్యపానం 5 సంవత్సరాలు కూడా నిషేధం చేయకుండా కల్తీ మద్యాన్ని నమ్మి పిచ్చి బ్రాండ్లతో పిచ్చ రేట్లతో ఎంతోమంది ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులు ఉసురు పోసుకున్నాడు. కాబట్టి ఈరోజు మద్యం ఎవరి వల్ల అయితే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావాలి. ఇకపోతే ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఎంతోమంది యువతని సర్వనాశనం చేసి గంజాయికి, డ్రగ్స్కి, వీడి పిచ్చ మద్యానికి బానిసలు చేసినటువంటి యువతకి క్షమాపణ చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావాలి. పోలవరం పూర్తి చేస్తాను అని చెప్పి ఎన్నో పొలాలకి రైతులకు నీళ్ళు అందిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు చూసుకుంటే ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకొని పంట గిట్టుబాటు ధర లేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. కాబట్టి రైతన్న కుటుంబాలకు క్షమాపణ చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావాలి. 3 రాజధానులు కడతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్క రాజధాని కూడా ఏడవలేక, ఒక ఇటుక రాయి వేయలేక, గంపెడి ఇసుక పోయలేక అలాగా సర్వనాశం చేసి ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా 5 సంవత్సరాలు బతికినటువంటి ప్రజలకు క్షమాపణ చెప్పడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావాలి. ఎక్కడా కూడా ఒక కంపెనీ కూడా తీసుకురాకుండా ఏదైతే గత చంద్రబాబు నాయుడు గారు హయాంలో వచ్చిన కంపెనీలు కూడా వీడి దెబ్బకి దండం పెట్టి పారిపోయిన పరిస్థితి. ఒక కంపెనీ కూడా తీసుకురాకుండా దౌర్భాగ్యమైన స్థితిలో, దీన స్థితిలో ఆంధ్ర రాష్ట్రం ఉంచినందుకు యువతకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, చదువుకున్న విద్యార్థులకి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పడానికి రావాలి. క్రైమ్ రేట్ చూసుకుంటూ పోతే ఆంధ్ర రాష్ట్రమే అత్యధిక మొదటి స్థానంలో ఉంది గత 5 సంవత్సరాలు యావత్ భారతదేశంలో చూసుకుంటే. ఆడబిడ్డల మీద అత్యాచారాలు, మానభంగాలు, రేపులు, కిడ్నాప్లు 6 సంవత్సరాల పసిబిడి దగ్గర నుంచి 60 సంవత్సరాల వృద్ధురాలి వరకు కూడా రేపులు జరిగాయి. ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇంతటి దరిద్రం, ఏ రాష్ట్రంలో కూడా ఇంతటి దౌర్భాగ్యం. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే నడిచింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే క్రైమ్ రేటు మొట్టమొదటి స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులకు ముఖ్యంగా
ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పడం కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావాలి. చదువుకున్న పసిబిడ్డలు బళ్ళుని బాగు చేస్తాను, అమ్మఒడి ఇస్తానని మోసం చేసి, ట్యాబులు ఇస్తానని మోసం చేసి, మంచి చదువు విద్యను అందిస్తానని మోసం చేసి, బ్యాగులు ఇస్తాను, పుస్తకాలు ఇస్తాను, షూ ఇస్తాను, యూనిఫామ్ ఇస్తాను, మంచి మధ్యాహ్నం భోజనం పథకం పెడతాను, మంచినీరు కల్పిస్తానని చెప్పి చదువుకిన పసిబిడ్డలు అంటే ఒక పరబ్రహ్మతో సమానం, పసిబిడ్డలు అంటే భగవంతుడితో సమానం. అలాంటి పసిబిడ్డలు కూడా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జీవితాలతో, వాళ్ళ జీవితాలతో, వాళ్ళ చదువులతో, ముఖ్యంగా అలాంటి పసిబిడ్డల చదువులతో చెలగాటం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పసిబిడ్డలకు కూడా క్షమాపణ చెప్పడానికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల్లోకి రావాలి జగన్మోహన్ రెడ్డి అని నేను కోరుకుంటా ఉన్నాను. వీటన్నిటికీ సిద్ధమైతేనే నువ్వు ప్రజల్లోకి రావాలి. నీతో క్షమాపణ చెప్పించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను. నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోకి వచ్చి ఏం ఉద్ధరిస్తావు, ఏం చేస్తావు? నువ్వు చేసిన నవరత్నాలు అని చెప్పి నవమోసాలు చేసావే ఆడబిడ్డల్ని, మాయమాటలు చెప్పి, కల్లిబుల్లి కబుల్లి చెప్పి, ముద్దులు పెట్టి, మబ్బి పెట్టి, మాయ చేసి ఓట్లు దండుకున్నావే, అలాంటి వాళ్ళకి క్షమాపణ చెప్పడానికే నువ్వు రావాలి. అలాంటి వాళ్ళకి ఏమి చేసావో నువ్వు చెప్పడానికి వస్తా ఉన్నావు. ఈరోజు యువతకి ఏం సమాధానం చెప్తావు? ప్రజల్లోకి వస్తే అవ్వాతాతలకి ఏమి సమాధానం చెప్తావు? చదువుకునే పసిబిడ్డలకి ఏమి సమాధానం చెప్తావు? చదువుకున్న యువతకి ఏమి సమాధానం చెప్తావు? నీ మద్యానికి ఎంతోమంది ఆడబిడ్డలు రోడ్ల పాలైపోయారు, కుటుంబాలు సరిగ్గా లేక. అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పడానికి నువ్వు ఈరోజు ప్రజల్లోకి వస్తానని అంటా ఉన్నావు? దేనికి వస్తావు నువ్వు? ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేసావని నువ్వు ఈరోజు ప్రజల్లోకి వస్తావు? మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు నీతో సహా కొన్ని లక్షల కోట్లు దోచుకున్నారే ఆంధ్ర రాష్ట్రంలో. ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు, స్కాములు చేశారే. భగవంతుడికి సంబంధించిన వెండి సింహాలు దోచుకున్నారే. భగవంతుడికి సంబంధించిన ఉండేళ్ళు కూడా దోచుకున్నారే. పేదవాళ్ళకు అందే రేషన్ బియ్యాన్ని కూడా కొన్ని కోట్ల రూపాయలకు దిగుమతి చేశావే. వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి వస్తావా ప్రజల్లోకి నువ్వు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల్లో మద్యం రాష్ట్రంగా, ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ రాష్ట్రంగా మార్చావే. నేనే చేశానని ప్రజలకు చెప్పుకోవడానికి వస్తావా? దేనికి వస్తావు నువ్వు? ఏమి అర్హత ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నువ్వు రావడానికి? ఏ రైట్స్ ఉన్నాయి? ఏ మొహం పెట్టుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నీ మొహం చూపిస్తావు? ఏం ఉద్ధరించావని నీ మొహం చూపిస్తావు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి? ఏం ఒరగపరిచావని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నీ మొహం చూపించడానికి వస్తానంటా ఉన్నావు? ఊరుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి, చాలే కానీ మూసుకొని తాడేపల్లి కొంపలోనో, బెంగళూరు ప్యాలెస్లోనో కూర్చొని పబ్జీలు ఆడుకో, నీ పిల్లలతో సొల్లు కబుర్లు ఆడుకో. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల్లో అడుగు పెట్టే అర్హత కానీ, స్థాయి కానీ, స్తోమత కానీ నీకు లేదు. గుర్తుపెట్టుకో ఖబర్దార్. ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వు. ఆంధ్ర రాష్ట్ర జీవితాలతో ఆడుకున్న మొట్టమొదటి వ్యక్తివి నువ్వు, చివరి వ్యక్తివి కూడా నువ్వే. ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల శీలాలతో ఆడుకున్నటువంటి నీ పార్టీ నాయకులు. కాబట్టి ఎవ్వరు కూడా నీ మోహన్ చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఈరోజు నువ్వు ఎవరిని చూడడానికి వస్తావు? నీ మాట వినడానికి కూడా ఇష్టపడట్లా. ఎవరికి నీ కల్లిబుల్లి మాటలు, కల్లిబుల్లి కబుర్లు, మాయ మాటలు చెప్పడానికి వస్తాననుకుంటా ఉన్నావు. ఈరోజు నిన్న నమ్మేది, నీ మాటలు వినేది. ఒకసారి విన్నారు, ఏం చేసావు? ఒక్కసారి విన్నందుకే నువ్వు కొన్ని సంవత్సరాలుగా వెనకాలకేసేసావు. ఒక్కసారి నీ మాటనందుకే అదాలపాతంగా తొక్కేసావు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని. ఒక్కసారి నీ మాటనందుకే జీవితాలు చెల్లా చెదురైపోయినాయి. ఒక్కసారి నీ మాటనందుకే యువత మొత్తం జీవితాలు స్మాష్ చేసేసావు. ఇంకా ఏమి వినాలి జగన్మోహన్ రెడ్డి నీ మాటలు? నువ్వు ఎవరికి చెప్పడానికి వస్తావు? ఎవరితో మాట్లాడడానికి వస్తావు? అసలు నువ్వు ఎందుకు రావాలనుకుంటా ఉన్నావు? నిన్ను ఎవడు రమ్మంటా ఉన్నాడు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమైనా నిన్ను కోరుకుంటా ఉన్నారు అనుకుంటా ఉన్నావా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమైనా నిన్ను కావాలనుకుంటా ఉన్నారు అనుకున్నావా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమైనా నిన్ను రమ్మని పిలుస్తూ ఉన్నారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమైనా నిన్ను రమ్మని ఏమైనా ఫోన్లు చేస్తూ ఉన్నారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అసలు నువ్వు గుర్తున్నావు అంటావా? కనీసం నువ్వు గెలిచిన నియోజకవర్గ ప్రజలకే నువ్వు గుర్తులేవు. ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఎట్లాగో, నీ నియోజకవర్గ ప్రజల్లోకి వెళ్ళట్లేదు ఎట్లాగో, నియోజకవర్గ అభివృద్ధి లేదు ఎట్లాగో,
కనీసం నీ నియోజకవర్గానికి ఈ నిధులు కావాలని అడిగే అర్హత కానీ నీకు లేదు. కనీసం నీకు అసెంబ్లీ కాదు లోపలికి కదా అసెంబ్లీ గేట్ దాటే దమ్ము ధైర్యం కలేజ కూడా నీ దగ్గర లేదు. మరి అలాంటి నువ్వు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గరికి ఎట్లా వస్తాను అనుకుంటా ఉన్నావు? వచ్చి ఏం చేస్తావు? ఏం పీకుతావు? నువ్వు వచ్చి పీకాల్సిందే ఉంది ఇక్కడ.